కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభం తల్లి. అయితే మామూలుగా ఆత్మలు అంటుంటారు. ఒక ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత వెళ్ళే ఆ ఆత్మ ప్రయాణాన్ని ఆత్మయానం అంటూ ఉంటారు కదా. నేను కరెక్ట్ గానే చెప్పానా? కరెక్ట్ గా చెప్పావు. ఆ ఆత్మయానం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు సాగుతుంది? కొంతమంది కొన్ని రోజుల పాటు భూమిపైనే ఉంటుంది అని అంటుంటారు, కొంతమంది వెంటనే వెళ్ళిపోతుంది కార్యక్రమాలు అన్నీ జరగగానే అంటుంటారు. అసలు ఈ ఆత్మ ప్రయాణం అనేది ఏ రకంగా ఉంటుంది? మామూలుగా ఈ ఆత్మల ప్రయాణం అనేటువంటిది దాని స్వనిర్ణయం, అంటే దానికి ఫ్రీడమ్ ఉంటుంది, దానికి దాని నచ్చిన ఇష్టంతోటే ఈ జన్మలు తీసుకుంటుంది. మానవ జన్మలు తీసుకోగలుగుతుంది, జంతువు జన్మలు తీసుకోగలుగుతుంది, దాని ఇష్టం. దాన్ని అంటే డిసైడ్ చేయబడదా మనం చేసిన కర్మల్ని బట్టి ఏది తీసుకోవాలి అనేది? అంటే ఆ కర్మ చేసేది ఎవరు? ఆత్మే కదా. ఆత్మ ఏ కర్మలు ఎలా చేసుకుంటాయో దానికి పనిష్మెంట్స్ ఉంటాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏమీ చేయకపోతే ఇంకా సంతోషం, ఐడియల్గా ఉంటుంది. అలాగే ఆత్మలు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల నుంచి ఈ ఆత్మలు, ఈ యొక్క లోకాలు, ఈ యొక్క యుగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవతారాలు దేవుడివి ఇవన్నీ చూస్తున్నాం మనం ఆది మానవుల దగ్గర నుంచి కూడాను. సరే, సింపుల్గా చెప్పాలి అంటే ఆత్మ తన్ను తాను నిర్ణయించుకొని ఈ యొక్క అవతారాలు తీసుకుంటుంది. మానవ అవతారాలు, స్త్రీ పురుషుల అవతారాలు, రకరకాలు వృక్ష అవతారాలు నేను దాని ఇష్టం. ఎక్స్పీరియన్సెస్ వచ్చి దాంట్లో చేయడానికి వీలైనటువంటి కర్మలు చేస్తుంది. అది అనుకున్నవే చేస్తుంది. దాన్ని నువ్వు ఇలా చేయి అనడానికి ఎవరికి అధికారం లేదు. భగవంతుడిని కూడా కోరుకుంటుంది, ఇంకా శక్తి ఇమ్మని అడుగుతుంది, నా పాపాలను పోగొట్టమంటుంది. అంతే. ఆ భగవంతుడు ఈయన యొక్క కర్మల చేత మంచి కర్మలు చేస్తే, నాన్న నీ కర్మలన్నీ అయిపోయాయి, దా నా దగ్గరికి వచ్చే అంటాడు. వచ్చేయంటాడంటే దివ్య శక్తిలో కలవమంటాడు, రూపంలో కాదు. దీనికి ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాదుడు సినిమా ఎవరన్నా చూస్తే చూసుండొచ్చు కదా. అందులో హిరణ్యకశిపుడు మరి ద్వారపాలకులుగా జయ విజయులుగా విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. వారు సరే శాపగ్రస్తులై ఈ భూలోకంలో ఇష్టమైన అవతారాలు 3 ఎంచుకో, లేకపోతే ఇంకా ఎక్కువ జన్మలు మంచిగా ఉంటే ఎక్కువ జన్మలు ఎత్తుకోవాల్సి వస్తుంది, నా దగ్గర రావడానికి, మళ్ళీ నన్ను చేరుకోవడానికి, మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న శక్తి సంపాదించుకోవడానికి, శక్తిలో ఉండడానికి, నా దగ్గరలో ఉండడానికి అనేటువంటిది అర్థం. అప్పుడు నేను మిమ్మల్ని విడి ఉండలేను తండ్రి, నాకు తక్కువ జన్మల్లోనే నీ దరికి చేరుకుంటా, నీకు శత్రువు అయినా పర్వాలేదు. శత్రుత్వం దేవుడితో దెబ్బలాడతాడు ఆ 3 అవతారాల్లో. సరేనని ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి అయిష్టపడేటువంటి అవతారాలు ఎత్తుతారు. అందులో హిరణ్యకశిపుడు ఒక జయ విజయుల్లో ఒకడు. ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు దేవుణ్ణి కోపడ్డాలు, దేవుణ్ణి అది ఇది ఎతుకుతూ దొరకపోవడాలు, మూల్లోకాలని జయించడాలు అవన్నీ మనం చూసాం. తర్వాత లక్ష్మీ నృసింహావతారంగా వచ్చి సంహరించేయడం, ఆయనలో కలుపుకోవడం, అదంతా సుఖాంతం అయిపోయింది. అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆత్మ ప్రయాణాల గురించి. దానికి లింక్ ఏంటంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటి సత్పురుషాత్మలు అలాంటివి కూడా దేవుడికి ఇష్టమైనటువంటి వాటికి కూడా కలవాలి అంటే కొన్ని పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి, బ్యాడ్ థాట్స్ ఉండకూడదు, ఇలాంటివి కొన్ని. సత్యము మాట్లాడాలి, సత్యం ఆచరించాలి, సత్యాన్నే వీక్షించాలి, ఆ ప్రకాశాన్ని దర్శించాలి. ఎంత మనం ధర్మంగా ఉండాలన్న ఏదో ఒక సమయంలో, అంటే ఇది కలియుగంలో మీకు అలా అనిపిస్తోంది. కలియుగం అంటేనే కళ్ళల యుగం, మంచి యుగం కాదు ఇది. అన్నీ మనకి ఇష్టం లేనివన్నీ జరిగేది ఈ కలియుగం. కలియుగంలో ఒకటే లైన్ చెప్తాను, ఇంకా రాను రాను ఇంకా కలియుగం మొదటి పాదంలో మొదలు అయింది అంతే. 5252 సంవత్సరాలు దరిదాపు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే కృష్ణ నిర్యాణం తర్వాత మొదలైంది. 5125 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఉగాది వస్తే 26 వస్తుంది.
ఓకే. ఇది 4,32,000లో 5,000 తీసేస్తే ఇంకా అంత బ్యాలెన్స్ ఉంది. 4,20,000 సంవత్సరాలు నిండిన తర్వాత ఘోర కలియుగం వస్తుంది. అసలైన కలి అసలు కాదు, ఇంకా ఇప్పుడు కలియుగంలో ఉన్న ఉన్నాం. మితిమీరినటువంటివి, ఊహించలేనటువంటివి, అంటే చాలా ప్రభావం ఘోరాలు ఎక్కువగా. ఘోరాలు. ఇప్పుడు చూసేవి నథింగ్. ఇవే నథింగ్. నథింగ్. 6 అడుగులు 7 అడుగులు ఉండే మనుషులు 1 అడుగున్నర అడుగు అంత అయిపోతారు. స్త్రీలు పురుషులు లైఫ్ టైం ఇప్పుడు 120 సంవత్సరాలు. అప్పుడు జస్ట్ 8-9 ఇయర్స్ క్లోజ్. తల్లులు 4-5 ఏళ్లకే గర్భవతులై పిల్లల్ని కంటారు. వామ్మో. ఇలాంటి విచిత్రాలు జరగబోతున్నాయి. అంటే బ్రహ్మంగారి బ్రహ్మంగారు కూడా కొన్ని రాశారు. అవి వెంపల చెట్టుకి వెళ్ళడం అంటే మరి ఎంత చిన్న పిల్లలు, అసలు ఊహించను, అసలు అనుకోవడం తప్ప అది చూస్తే మనం మనసు వికలమైపోతుంది, చెల్లా చెదురైపోతుంది. వాస్తవం. కలియుగంలో ఇంకోటి మన అదృష్టవంతులం. ఎందుకంటే ఎన్నిసార్లు మనం వచ్చామో 4,32,000 సంవత్సరాల్లో మనకి గుర్తుండదు. ఈ జన్మకి, ఆ జన్మకి, వచ్చే జన్మకి, మళ్ళీ రాబోయే జన్మకి. అంటే ఆత్మకి ఏమి గుర్తుండవా? దానికి ఉంటుంది. తల్లి గర్భంలోంచి విడిపడిన తర్వాత మాత్రం దానికి ఆ పూర్వజన్మ స్మృతులు పోతాయి. అందుకని గర్భంలో ఉన్న రోజులు అన్నీ తెలుస్తాయి దానికి. ఎన్ని జన్మలు ఎత్తాము, ఎవరితో మాట్లాడాము, ఏమిటి పనులు చేసాము అన్నీ తెలుస్తుంది. బాధపడుతూ తర్వాత మాత్రమే అన్ని స్మృతులు మర్చిపోతుంది ఫస్ట్ క్రై బేబీ. అందుకనే మనం ఏం చేయాలంటే వాటికి ఎలా ఎలా పెరుగుతూ ఉంటాడో అలా అలా మంచి, అలాగే దైవభక్తి అలా నేర్పిస్తూ ఉంటే పూర్వజన్మల స్మృతులు కొంతమందికి రావడానికి వీలుంటుంది. చాలా మందిని ఈ మధ్య కాలంలో పూర్వజన్మలో జరిగిన గుర్తొస్తాయి. అలాగే మనం పెంపకంలో కూడా దృష్టి పెడితే ఆ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరిని కంటారో వాళ్ళని తప్పకుండా మంచి విద్యావంతులు అవుతారు, మరి వారికి జ్ఞానవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు. ఇప్పుడు ఆత్మకి ఇవన్నీ గుర్తుంటాయి, జన్మించిన మరో క్షణం ఇవన్నీ మర్చిపోతుంది అన్నారు కదా. అంటే ఆత్మగా ఉన్నంత కాలము స్మృతులు గుర్తుంటాయి, గర్భంలో ఉన్నంత కాలము గుర్తుంటాయి అని అంటే వెలువడిన తర్వాత ఆత్మ లోకంలో ఉన్నంతసేపు వేరొక ఆత్మ, ఇంకొక ఆత్మ ఇక్కడ ఒకవేళ సన్నిహిత్యంగా ఉండ స్నేహితులు, బంధువులు అలాంటివన్నీ ఆత్మలు కలవటము, మాట్లాడుకోవటము అవన్నీ ఉంటాయి ఆత్మలోకం. చాలా ఆనందించాల్సింది, ఆశ్చర్యపడాల్సింది ఇదే. ఇక్కడ మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అవును. కంపెనీ CEO లేకపోతే మినిస్టర్ పిఎం ఎవరో సమ్ ఇంపార్టెంట్ VVIPsని మనకంటే గొప్ప వాళ్ళని ఎవరి ద్వారానో పరిచయాలు చేసుకుంటాం, ఏదైనా పనులు అవ్వడం కోసం రకరకాలు. అలాగే ఈ ఆత్మ కూడా ఈ బతికున్నప్పుడు దాన్ని ఎంతగా ప్రేమించి దాంతో ఎంత సఖ్యతగా ఉంటాయో, తల్లు తండ్రులే కాకుండా, ఫ్రెండ్సే కాకుండా, భార్య, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంబంధాలు ఎక్కువగా కనెక్ట్ అయిపోతే అవి ఈ శరీరం వదిలినా కూడా వాళ్ళని సేఫ్ చేస్తాయి, దాన్ని రక్షిస్తాయి, ఇబ్బందులు లేకుండా కాపాడతాయి. అది ఎందుకంటే ఇష్టపడ్డది కదా. ఇప్పుడు మనం ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చేసి పెడతాం కదా, మనకి ఇష్టమైన పిల్లలకి ఏదైనా కొని పెట్టడం అని ఇందాక కూడా అనుకున్నాం. అలాగే అది చేస్తుంది. అవి పోయినా కూడా వేరే ఆత్మలోకాల్లో అవి మళ్ళీ కలుసుకుంటాయి. శరీరాలు ఉండవు, కలుసుకుంటాయి. అవి కూడా అక్కడ కూడా విహరిస్తాయి. అక్కడ కూడా అవి ఏం కావాల్సి అక్కడ పాత వాళ్ళని గుర్తుపడతాయి. 10-20 ఏళ్ల క్రితం మీరు నన్ను చూసి ఇప్పుడు సడన్గా మళ్ళీ చూస్తే ఎలా గుర్తుపడతారు? అలాగే ఆత్మలు కూడా ఒక 200, 300, ఒక 500, 1000, 2000 సంవత్సరాల క్రితం ఆత్మలు ఎక్కడన్నా కోయిన్సైడ్గా కలిసి ఉంటే హాయ్ బాయ్ అంటాయి. అంటే ఆత్మకు కూడా జ్ఞానం, పూర్వ సుకృతి ఉంటుంది, స్ఫురణ ఉంటుంది. మనమే హాయ్ బాయ్ కాదు, అవి కూడా అంటాయి. అది ఇంకో భాషలో అంటాయి. అంటే మాట్లాడతాయి, అవి కూడా కన్వే చేయగలుగుతాయి. ఆ భాష వేరు. ఇప్పుడు మనం హిందీ, తెలుగు, మలయాళం మొత్తం ఇండియాలో 18-20 లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఒప్పుకోవడం లేదు. దానికి ఎందుకు ఒప్పుకోం? దానికో లాంగ్వేజ్ ఉంటుంది. దేవుడికి భక్తుడికి కూడా లాంగ్వేజ్ ఉంటుంది. భక్తుడు చెప్పేవన్నీ దేవుడు వింటాడు, ఏం కావాలో అవి చేస్తాడు, ఏది చేయకూడదో చేయడు, ఆయన ఇష్టం. మన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాం, నెలకోసారి సెలవులు ఇస్తాం. బాగా పనిచేసిన వాడికి ఓనర్ చేయాల్సిన బాధ్యత ఏమిటి? జీతం పెంచాలి. రోజు రోజుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత పిరమైపోయింది, అన్ని ధరలు పెరిగిపోయాయి, పాపం వాడు ఎలా బతుకుతాడని మంచి CEO కానీ, మంచి సేటు గారు కానీ, మంచి ఆఫీసర్ కానీ, యజమాని వాడు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడు, ఇంకో దగ్గరికి ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. వాడు కావాల్సింది కష్టపడటం, కష్టపడేవాడు ఎక్కడైనా పడతాడు.
మీ దగ్గరే పడాల్సిన అవసరం లేదు. అంతే. ఓ 2 రోజులు ఆలస్యం అవుతుంది దొరకడం, అంతే. అంతేగాని కష్టపడేవాడికి సుఖం దక్కి తీరుతుంది. హిస్టరీలో ఉంది, కష్టే సుఖే ఫలే అన్నారు. ఊరికే ఫలితం రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. కష్టం తర్వాత సుఖం, దుఃఖం తర్వాత ఆనందం అన్నీ వస్తాయి వరుసపెట్టి. వెంట పెట్టే అందుకని ఉంటాయి. నేనేంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా కష్టపడేవాడిని గుర్తించండి, వాడిని ప్రేమించండి, మర్యాద ఇవ్వండి, గౌరవించండి, వాడిని మనిషిలా చూడండి. వాడు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు, మీరు మనిషిలా చూస్తే వాడు గుర్తించినప్పుడు. మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అనిపిస్తుంది. నిజంగా అర్థం చేసుకోండి. చాలా మంచి మాట చెప్పారు. నిజంగా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఫలితం. ఉండదు, గుర్తింపు ఉండదు. కనీసం గుర్తింపు అన్నా ఉంటే అన్నా బాగుండు అనుకునే ఇక్కడ వాళ్ళు. ఇంకొక చిన్నది, ఉమ్, గుర్తింపు ఉన్నా ఉమ్, గుర్తించినా గుర్తించామని ఎందుకు చెప్పడో తెలుసా? ఆ. డబ్బులు పెంచాలని. సత్యం అది. మీకు తక్కువలో జీతంలో వాడి పని చేయించుకోవాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు. వ్యాపారంలో అదొక టెక్నిక్. ఎవరైతే హృదయాన్ని విప్పి తోటి మనిషిగా భావించి ఎవరు కట్టుకుపోయేది ఉందా? లేదు. లేదు. మనకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది, ఎవరో కట్టారు పాపం. మరి ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, ఈఫిల్ టవర్ ఉంది, ఇంకా వండర్ఫుల్ చాలా లిబర్టీ ఒకటి ఉంది అవును. అమెరికాలో. స్టాచ్యూ. అంతెందుకు హైదరాబాద్లో బుద్ధుడి విగ్రహం ఉంది. ఎవరికైనా పర్మిషన్ ఇచ్చి నీ విగ్రహం నువ్వు తీసుకెళ్ళండి. పట్టుకుపోయంటే ఎవరన్నా పట్టుకుపోతారా? పట్టుకోవడానికి ఆస్కారం ఉందా? లేదు. అంతెందుకు మనం 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాస్ కొంటున్నాం. మన విల్లా మనం తీసుకెళ్ళడానికి చక్రాలు కట్టేసి దానికి బండి చిన్నపిల్లలు ఆడుకుంటారే, అలా లాక్కెళ్ళడానికి వీలవుతుందా? లేదు. గాడ్ పర్మిషన్ ఇచ్చిన ఎలా తీసుకెళ్తావు? ఆ పైలోకాల్లో మళ్ళీ అదే ఇల్లు అదే వాకిలి అదే ఉంటుందనుకో ఇది పట్టుకెళ్తామా? ఎవరైనా ఈ శరీరం కూడా రాదు, ఇక్కడే వదలాలి. తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదలాల్సిందే. ఆత్మ ప్రకాశ స్వరూపం, ఆత్మ రూపం ప్రకాశము, తేజో రూపము, అది బయటకు వస్తుంది. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది, ఎన్నో లోకాలు తిరుగుతుంది, ఎన్నో డైమెన్షన్స్లో వెళ్తుంది అది. అందుకని ఆత్మ చాలా గొప్పది, చాలా తెలివైంది. ఆత్మకి ఆత్మలు విలువలిస్తాయి, దాన్ని ప్రేమిస్తాయి, బాధలు పడతాయి. విడిపోతే మనుషుల్లాగా అనుకోకండి, ఆ వాటికి కూడా మనసు ఉంటుందిగా. కానీ ఆత్మలు శక్తివంతుయి కాబట్టి. ఆత్మలే దయ్యాలు అనొచ్చా? దయ్యాలు అనకూడదు. మరి దయ్యాలు ఏంటి? ఆత్మ ఏంటి? దయ్యాలంటే అది పిశాచాలు, అవి వేరే. అంటే కొన్ని కోరికలు తీరని వాళ్ళు, కొంతమందికి దయ్యం పట్టడం, అవన్నీ వేరే సబ్జెక్ట్. అది మళ్ళీ మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడమే కాకుండా అసలు ఆత్మల్ని పవిత్రంగా చూడాలి మనం. ఓకే. దైవానికి ఇష్టమైనది ఈ దేహంలో ఉండే ఆత్మ. మీరు పూజ చేస్తే ఎవరు చేస్తున్నారు? ఆత్మేగా. చేతులు కరాలు కాళ్ళు చేతులు గుళ్ళోకి వెళ్తాయి అంతే. గొంతు ఇచ్చాడు దేవుడు నామం చేయడానికి, కాళ్ళు ఇచ్చాడు గుడికి వెళ్ళడానికి పూర్వం చెప్పేవాళ్ళు. చేతులు ఇచ్చారు పూజ చేయడానికి, కళ్ళు ఇచ్చాడు చూడడానికి, చెవులు ఇచ్చాడు వినడానికి. ఇలా అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. ఇప్పుడైతే వినడానికి వేరే, చూడడానికి వేరే, చేయడానికి వేరే, అన్ని రకాలు మారిపోయాయి. అంటే కలియుగంలో మారుతాయి. కలియుగంలో రూల్స్ అవి. రూల్స్ ధర్మమే అంతా. ఇది ఇంతే. ఎవరైనా మార్చాలి, ఆనందంగా ఉండాలి అంటే దైవత్వాన్ని ఆరాధించాలి, మంచి తత్వాన్ని పొందితే ఎవ్వరు వాడిని పాడు చెయ్యలేరు. మంచివాడు కావాలని పాడైపోతే ఎవరేం చేయలేరు. అంతే. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళ దగ్గరికి, మంచివాళ్ళు మంచి వాళ్ళ దగ్గరికి పోతారు, మిగిలిన వాళ్ళు మా దగ్గర ఉంటారని ఒక శాస్త్రం ఉంది, ఆ పద్ధతి. అందుకని చాలా గొప్పది. ఆత్మలు మాట్లాడుకుంటాయి, ఆనందంగా ఉంటాయి, మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి. రాదలుచుకోకపోతే రావు కూడా, అక్కడే ఉంటాయి, ఆ లోకాల్లోనే ఉంటాయి. చాలా చక్కటి విషయాల్ని ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఈ వేదికలో నువ్వు ముందు పెట్టావు. బాగుంది. నాకు కొంచెం కొత్తగా చెప్పడం, అంత లోతుగా చెప్పడానికి అవకాశం చిక్కింది. నేను అడగాలనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నేను అడిగింది ఏ ఉద్దేశంతోనో అదంతా మీరు బయటికి చెప్పడం అనేది నిజంగా గ్రేట్. నిజంగా సంతోషం. ఏదైనా శక్తి మాట్లాడిస్తుంది, శక్తి చేయిస్తుంది, శక్తి అనుభవింప చేస్తుంది. అందుకే శక్తిమయం. మీరు శక్తిమయం కండి. అవుతా. ఇలా మీతో రెగ్యులర్ గా జర్నీ చేస్తుంటే నేనే ఆటోమేటిక్ గా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. శుభం తల్లి.